ఎస్ఏపీ సిపిఐలో వర్క్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే మీకు ఎస్ఏపీ సిపిఐ ఆర్కిటెక్చర్ గురించి తెలిసుండాలి కదా! హాయ్, హలో గైస్. దిస్ ఇస్ శ్రీవల్లి. Welcome back to my channel SAP CPI Blueprint. So in this video, we are going to learn about SAP CPI architecture. SAP CPI ఆర్కిటెక్చర్‌లో ఏమేముంటాయి? ఎలా యూజ్ చేస్తాం? ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి సిపిఐ ఆర్కిటెక్చర్‌లో డిస్కవర్, డిజైన్, మానిటర్ అని 3 ఉంటాయి. అవి 3 మనకి సిపిఐ ఆర్కిటెక్చర్ కిందకొస్తాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరన్నా సిపిఐ ఆర్కిటెక్చర్ గురించి అడిగితే మీరిదే చెప్పాలి. డిస్కవర్, డిజైన్, మానిటర్. ఎలా యూజ్ చేస్తాం? ఏంటి? అసలు దేనికి? అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిస్కవర్. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్‌గా ప్రతి ప్యాలెట్ గురించి ఎలా క్రియేట్ చేస్తాం, ఏంటి అనేది డీటెయిల్డ్‌గా చూసుకుందాం. సో ఇన్ దిస్ వీడియో కమింగ్ టు ద డిస్కవర్లో 2 ఉంటాయి, ఇంటిగ్రేషన్స్ అండ్ టైప్ సినారియో. అండ్ కమింగ్ టు ది ఇంటిగ్రేషన్స్, అసలు డిస్కవర్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. డిస్కవర్ అంటే డిస్కవర్ సెషన్లో మనకి ప్రీ బిల్ట్ ఇంటిగ్రేషన్ కంటెంట్ దొరుకుతుంది. అంటే ఎస్ఏపిలో ఆల్రెడీ క్రియేట్ చేసిన ఐఫ్లోస్ కానీ ఏపీఐస్ కానీ టెంప్లెట్స్ని చూస్ చేసి ఇక్కడ యూస్ చేస్తాం. ఓకే, సి హియర్ మనకి చాలా ఐఫ్లోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 771 ఐఫ్లోస్ వరకు ఉన్నాయి మనకి. సి దేర్ మనకి ఉన్నాయి. సి హియర్ వీ హ్యావ్ ఎస్ఏపీ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఎంప్లాయీస్ అండ్ కఫ్కా అడాప్టర్ ఉంది, సక్సెస్ ఫ్యాక్టర్ అడాప్టర్ ఉంది, మనకి సేల్స్ క్లౌడ్ ప్యాకేజ్ ఉంది, సేల్స్ ఫోర్స్ అడాప్టర్ ఉంది, మనకి RabbitMQ అడాప్టర్ ఉంది. సో ఇవన్నీ యూస్ చేసుకొని మనకి ఇక్కడ ఇన్బిల్ట్ ఐఫ్లోస్ ఉన్నాయి. లెట్స్ ట్రై విత్ ఎస్ఎఫ్టిపి అడాప్టర్. ఎస్ఎఫ్టిపి అడాప్టర్కు మనకి ఏమన్నా ఐఫ్లోస్ వస్తాయో లేదో చూద్దాం. సి హియర్ మనకి ఎస్ఎఫ్టిపి అడాప్టర్ ఫర్ ఎస్ఏపీ ఇంటిగ్రేషన్ సూట్, ఎస్ఏపీ ఇంటిగ్రేషన్ సూట్, క్లౌడ్ ఇంటిగ్రేషన్ యూటిలిటీస్, మనకి ఎస్ఎఫ్టిపితో కూడా మనకి ఇక్కడ ఐఫ్లోస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం డిజైన్ పార్ట్లోకి వెళ్దాం. డిజైన్ పార్ట్లో మనం మన ఇంటిగ్రేషన్ ఫ్లోని క్రియేట్ చేస్తాము. ఓకే, ఎలా క్రియేట్ చేస్తామో కూడా చూద్దాము. మన ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లోని ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో హియర్ మనం ఫస్ట్ ప్యాకేజ్ని క్రియేట్ చేసుకుంటాము విత్ మై ఇంటిగ్రేషన్ ఫ్లో. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో దట్ క్రియేట్ సింబల్ మీద క్లిక్ చేసి క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మనకు అసలుకి డిజైన్ ఫేజ్లో మనం ఏం చేస్తాము అన్నది ఇంపార్టెంట్. డిజైన్ సెక్షన్లో మనం మన ఓన్ ఇంటిగ్రేషన్ ఫ్లోస్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడే ఐఫ్లోస్ని బిల్డ్ చేస్తాం, మ్యాపింగ్స్, కంటెంట్ మోడిఫైయర్, ఫిల్టర్స్ లాంటివి యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం మన ఆర్టిఫాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఓకే, ఐఎమ్ గివింగ్ మై నేమ్ యాజ్ మై ఫస్ట్ ఐఫ్లో, షార్ట్ డిస్క్రిప్షన్ విత్ క్రియేటింగ్ మై ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లో ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్ మీద క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ యాడ్. సో అక్కడ మనకి చాలా ఉన్నాయి కదా, లైక్ వాల్యూ మ్యాపింగ్, మెసేజ్ మ్యాపింగ్, ఇంటిగ్రేషన్ ఫ్లో. అలాగా ప్రజెంట్ మనం ఇంటిగ్రేషన్ ఫ్లోని సెలెక్ట్ చేసుకుందాం. రిమైనింగ్ వాటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ ఫ్లో. ఓకే, సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లో నేమ్ మై ఫస్ట్ ఐఫ్లో. యాడ్ అండ్ ఓపెన్ ఇన్ ఎడిటర్, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇది నా ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లో, ఎలా క్రియేట్ చేస్తాము అని. సో క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ మనకి పైన కనిపించే అన్ని ప్యాలెట్స్ అండి, లైక్ కంటెంట్ మోడిఫైయర్, ఫిల్టర్, డీకోడర్, ఎన్కోడర్, ఎవ్రీథింగ్. అక్కడ మీరు చూస్తున్నారు కదా, కన్వర్టర్, ఫిల్టర్, గ్రూవీ స్క్రిప్ట్, మెసేజ్ డైజెస్ట్, ఇవన్నీ మన ప్యాలెట్స్. ఫర్దర్ వీడియోస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ప్రెజెంట్ నేను కంటెంట్ మోడిఫైయర్ని తీసుకుంటున్నాను మీకు జస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లో ఎలా ఉంటుంది అని చూపించడానికి. సో సెండర్ అడాప్టర్ని కనెక్ట్ చేస్తున్నాను విత్ HTTPS. సో HTTPSతో కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇది మన ఫైనల్ ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇలా మనం ఇంటిగ్రేషన్ ఫ్లోని క్రియేట్ చేస్తాం.
ఓకే. సో దాంట్లో మనం మళ్ళీ సంథింగ్ మన ఎండ్ పాయింట్స్ అని, మన మెసేజ్ హెడర్స్, మెసేజ్ బాడీ అని ఇస్తాము. సో దట్ అవి ఇప్పుడు మనకి యూస్ఫుల్ కాదు, మీకు నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మానిటర్ చూస్తున్నారు కదా, ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోని మొత్తాన్ని మనం మానిటర్ సెక్షన్లో మానిటర్ చేస్తాం. ఓకే, దీన్ని ఫస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఫస్ట్ డిప్లాయ్ చేసే ముందు సేవ్ యాజ్ వర్షన్ గురించి తెలుసుకుందాం. క్లిక్ ఆన్ సేవ్ యాజ్ వర్షన్. హియర్ నా వర్షన్ 1.0.1. మనకి సేవ్ యాజ్ వర్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనం లాట్ ఆఫ్ చేంజెస్ చేస్తూ ఉంటాము ఇంటిగ్రేషన్ ఫ్లోస్లో. సో మనం ఒక ఇంటిగ్రేషన్ ఫ్లోస్లో మనం చేసిన చేంజెస్ అనేవి మనకి ఏమన్నా ఎర్రర్ త్రో చేసినా ఆర్ ఎల్స్ అది మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోయినా మనం రివర్ట్ బ్యాక్ అవ్వచ్చు, మన ఓల్డ్ వర్షన్కి రివర్ట్ బ్యాక్ అవ్వచ్చు. సో దట్ క్లిక్ ఆన్ వర్షన్ అండి. సో దేర్ యు ఆర్ సీయింగ్ రివర్ట్, రైట్? రివర్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా, ఆ రివర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం మన ఓల్డ్ వర్షన్కి వచ్చేస్తాం. మన ఓల్డ్ చేంజెస్ అన్నీ ఆ వర్షన్లో స్టోర్ అయి ఉంటాయి. సో సేవ్ యాజ్ వర్షన్ ఇందుకు మనకు బాగా యూజ్ అవుతుంది. సో క్లిక్ ఆన్ రివర్ట్. క్లిక్ ఆన్ రివర్ట్. చూసారు కదా, ఓల్డ్ వర్షన్కి వచ్చేసింది 1.0.0. ఎస్, ఓల్డ్ వర్షన్కి వచ్చేసింది. దాన్ని మనం ఇప్పుడు డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఓల్డ్ వర్షన్కి వచ్చేసింది. సో నౌ గోయింగ్ టు ది మానిటరింగ్ సెక్షన్. నెక్స్ట్ మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్దాం. మనకి మానిటరింగ్ సెక్షన్లో మెయిన్ పార్ట్స్ అంటే ఇవే, లైక్ మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్, మేనేజ్ సెక్యూరిటీ. ఈ మూడు బాగా యూస్ చేస్తాం. లైక్ మనకి ఏమన్నా ఐఫ్లోస్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏ మెసేజెస్ మనకి ఫెయిల్ అయ్యాయి, సక్సెస్ అయ్యాయి, కంప్లీటెడ్లో ఉన్నాయి, లేదా ఎస్కలేట్ అయ్యాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్ ఎల్స్ మన ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది స్టార్ట్ అయిందా లేదా, మన అడాప్టర్స్ని ఇక్కడ కనెక్టివిటీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై హియర్. ఓకేనా? సో మన ఇంటిగ్రేషన్ ఫ్లోస్కి లాక్స్ పడ్డా మనం ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. సో దట్ ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్కటి చూద్దాం. ప్రజెంట్ అయితే నేను ఏమీ డిప్లాయ్ చేయలేదు కాబట్టి ఇలా క్లియర్గా ఉంది. సో వన్స్ మీకు ఫర్దర్ వీడియోస్లో చూపించేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. కమింగ్ టు ద మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్. సో మానిటర్ మెసేజ్ ప్రాసెస్లో మనకి ఉన్న అన్ని ఐఫ్లోస్ కనిపిస్తాయి. దేర్ మీరు టైంని మినిట్ ద్వారా, 24 hours పర్ వీక్, మంత్ ద్వారా మీరు ఫిల్టర్ చేయొచ్చు. స్టేటస్ ఈజ్ లైక్ ఫిల్టర్, రీట్రై, కంప్లీటెడ్, ప్రాసెసింగ్, ఎస్కలేటెడ్, లైక్ దట్. ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్టిఫాక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటిని ఫిల్టర్ చేస్తే మీకు ఫిల్టర్ అయిన మెసేజెస్ అన్నీ మీకు ఇక్కడ అపియర్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ అపియర్ అవుతాయి. సో నెక్స్ట్ అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఏమైనా టైల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని టైల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఎస్కలేటెడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో స్టేటస్ ఎస్కలేటెడ్ క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఎస్కలేటెడ్ అనేది టైల్ అనేది అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. సి ఓకేనా? సో టైం కూడా పాస్ 24 hours, లైక్ దట్. నెక్స్ట్ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్లో మనకి ఉన్న అన్ని ఆర్టిఫాక్ట్స్ స్టార్ట్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ అపియర్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మన లాగ్ కాన్ఫిగరేషన్ లైక్ లాగ్ లెవెల్, ట్రేస్, అది కూడా మనం ఇక్కడే ఎనేబుల్ చేస్తాము. ఈ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్లోనే మనం ఎనేబుల్ చేస్తాం. సో పక్కన మనకి ఎర్రర్ కనిపిస్తుంది కదా, ఆ ఎర్రర్లో మనకి ఏమన్నా ఎర్రర్ త్రో చేస్తే అందులో కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ మేనేజ్ సెక్యూరిటీ. ఓకే, మేనేజ్ సెక్యూరిటీలో మనం నోన్ హోస్ట్ కానీ, సీ దేర్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీ యూజర్ క్రెడెన్షియల్స్ కానీ, ఓఆత్ క్రెడెన్షియల్స్ కానీ, నోన్ హోస్ట్ కానీ అవన్నీ మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసుకొని యాడ్ చేస్తాం. సో దట్ మనకి ఫర్దర్గా ఎక్కడన్నా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ సెక్యూరిటీ మెటీరియల్ నుంచి యూస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కీ స్టోర్స్లో మనం మన కీ వాల్యూ పేర్, SSH కీ పేర్ లేదా మన సర్టిఫికేట్స్ని ఈ కీ స్టోర్లో యాడ్ చేసుకుంటాం బై క్లికింగ్ ఆన్ యాడ్. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో సి
క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి కీ పేర్ కానీ ఎస్ఎస్హెచ్ కీ పేర్ కానీ, యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి సర్టిఫికేట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. నేను మీకు ఫర్దర్ వీడియోస్లో నేను సర్టిఫికేట్స్ అవి ఎలా యాడ్ చేస్తానో చూపిస్తాను. ఇక్కడ కనెక్టివిటీ టెస్ట్ అంటే మన అడాప్టర్స్ని ఇక్కడ మనం టెస్ట్ చేస్తాము. ఓకే, అడాప్టర్స్ని ఇక్కడ టెస్ట్ చేస్తాం. లైక్ ఎస్ఎఫ్టీపీ, ఎఫ్టీపీ, ఏఎంక్యూపీ, క్లౌడ్ కనెక్టర్ కానీ, అండ్ నెక్స్ట్ మెయిల్ అడాప్టర్ ఎస్ఎంటీపీ, ఇవన్నీ మనం ఇక్కడ టెస్ట్ చేస్తాం బై యూజింగ్ హోస్ట్, పోర్ట్, యూజర్ క్రెడెన్షియల్స్ లైక్ దట్. ఓకే, ఫర్దర్ వీడియోస్లో నేను మీకు టెస్ట్ కనెక్టివిటీ ఎలా కనెక్ట్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. యు ఆర్ సీయింగ్ హియర్ ఏమేమైతే ఉన్నాయో, లైక్ ఎస్ఎస్హెచ్ ఫర్ ఎస్ఎఫ్టీపీ, ఎఫ్టీపీ, ఎస్ఎంటీపీ ఫర్ మెయిల్, ఏఎంక్యూపీ అండ్ క్లౌడ్ కనెక్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డెసిగ్నేటివ్ ఆర్టిఫాక్ట్ లాక్స్ అని ఉన్నాయి కదా, అవి అక్కడ మనకి ఏదన్నా లాక్ పడితే ఇక్కడ మనం ఆ లాక్ని ఓపెన్ చేస్తాం బై క్లిక్కింగ్ దట్ లాక్ సింబల్. ఇక్కడ నా 2 లాక్లో ఉన్నాయి ఇంటర్ఫేసెస్, అవి 2 బై క్లిక్కింగ్ ఆన్ లాక్ సింబల్ అన్లాక్ చేస్తే అన్లాక్ అయిపోతాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సో ఈ వీడియోలో మీరు సిపిఐ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా కావాలి అంటే మన లింక్డ్ఇన్ పేజ్లో ఉంటాయి. సో ప్లీజ్ విజిట్ టు లింక్డ్ఇన్ పేజ్. నేను ఎవ్రీ డాక్యుమెంట్ అది అక్కడ పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.